అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్లకు, శాసన నిర్మాణ సభ్యులకు, న్యాయపతులకు మొదలు వారికి అందరికీ క్షేమం, ఆరోగ్యం అనుగ్రహించును. వారి నీతి న్యాయంలో నిలబెట్టి దీవెన చిత్త ప్రకారం ఏమైనా వారికి నీ ప్రభుత్వం అనుగ్రహించును. శాంతి స్థాపన ప్రపంచ పాలకులు, నాయకులు నీ చిత్త ప్రకారం చేయడానికి వారికి జ్ఞానం నడిపించుము. ముఖ్యమైన నామం నిమిత్తం సత్యం నిమిత్తం శ్రమపడుచున్న వారు తమ బాధలు తండ్రి బాబు కలిసి చిత్తం అనుసరించి కలిగి తెలుసుకొని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ ఆదరించును. మా శరీరాత్మలు కలుగు హాని నుండి, అపాయం నుండి, తప్పు బాధ నుండి, చెప్పసఖ్యం కానీ దైవ ప్రభల కనికరం బట్టి మమ్మల్ని కాపాడును. కష్టకాల మధ్యలను సకల జనులకు ముఖ్యమైన నమ్మవారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకున్నామని నేను వేడుకొలుచున్నాను. ఇంతకాలం అవసరమైన ఫలాలు మేము అనుభవించినట్లు వాళ్ళు వృద్ధి పొందింపును. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానం వికసింపు చేసి ఆశీర్వదించున్నాము. ఓ దేవా, ఈ రోజున దేవాలయాన్ని బట్టి సంఘ బిడ్డలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అరవరికి లేని బిడ్డలు, అయ్యా కడుపులో చూసి తీసి పెట్టేటువంటి బిడ్డలు, యాజకులను ప్రేమించే బిడ్డలు, యాజకుల కష్టాల్లోనూ, వ్యాధుల్లోనూ, బాధల్లోనూ మేమున్నామంటూ ప్రభావ చేయదలిచినటువంటి బిడ్డలు, అయ్యా ప్రభావ బిడ్డలను ప్రభావ బలపరచండి. ఆయన ఆరోగ్యాలు సకల సంపత్తి వారికి దయచేయండి. సేవకుల పట్ల ప్రభావ విధేయంగా తల్లిదండ్రులుగా భావించేటువంటి ప్రేమ వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి చేత మేము ఆశీర్వదించబడాలి, వారి చేత మేము తీర్చబడాలనే కోరిక అపేక్ష వారిలో రేకెత్తించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలయ, వందనాలు, సంఘ పెద్దలను బట్టి వందనాలు, తీసేసి మెంబర్ గారిని బట్టి వందనాలు, అయా సంఘ శ్రీయార్ గారిని బట్టి వందనాలు. అన్యోన్య సహవాసంలో సంఘ సమూహం ప్రభావ మేమంతా కలిసి తోటలో పనిచేయడానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. అయా విధాలుగా ప్రభావ సంఘాన్ని బలపరిచి సన్మార్గాలు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఓ దేవా, ఈ మా మనవులను ఇంకా మేము చిత్త ప్రకారం అడగవలసిన వాటిని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై ఈ జీవితంలో జీవించి పరిపాలించు. ఈ అతిథి కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఘోర శ్రమ మరణమును బట్టి మాకు దయచేయమని నేను వేడుకొలుచూ ఉన్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకం నెరవేర్చుటకు భూమిని నెరవేరుగాక. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ నామమున. ఆమేన్. దయచేసి కూర్చుందాం.